ఆమల కిరంది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలేకి అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలేను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో, వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం. ఇదే కాదు, ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మార్వాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న, ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న, యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే
ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈ రోజు